ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇదైతే ప్రయాగ్రాజ్ వెళ్ళేటప్పుడు తీసినటువంటి వీడియో. ఇక్కడ ట్రాఫిక్ అదంతా చూసినట్లయితే మనము ఒక్కొక్క దగ్గర మంచిగా ఫ్రీగానే వెళ్తుంది. ట్రాఫిక్లో పడితే 3-4 అవర్స్ కూడా అట్లా ఉంటుందన్నమాట. ఇది వెళ్ళేటప్పుడు కొంచెం తక్కువగా ఉంది అంటే నేను తీసినప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువగానే ఉందన్నమాట. ఇక అక్కడికి వెళ్ళాక కూడా వెహికల్స్ అన్నీ పార్క్ చేసి అక్కడ స్నానం చేస్తాం కదా, అక్కడికి వెళ్ళాలంటే దగ్గర వెహికల్స్ పార్కింగ్ దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్స్ వరకు నడవాల్సి వచ్చుద్ది. నడవలేము అనుకున్న వాళ్ళకి అక్కడ 2 వీలర్లో తీసుకెళ్తారండి. మనం మనీ పే చేస్తే ఒక బైక్కి 250 to 400 వరకు ఛార్జ్ చేస్తారనమాట. ఒక 2 మెంబర్స్ని ఎక్కించుకుంటారు. ఇక్కడంతా మేము బైక్స్లో వెళ్తున్నాము. అక్కడ కొంచెం చిన్న క్లిప్ లాగా తీసాను అనమాట. ఇక డిస్టెన్స్ని బట్టి ఎక్కువ ఉంటుందండి. ఇంకా కొంచెం ముందుకు కూడా తీసుకెళ్తారంట, అది ఇంకొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది. మేమైతే ఇక్కడ అందరం బైక్స్లో వెళ్తున్నాం. ఒక బైక్ వచ్చి 2 మెంబర్స్ అనమాట. ఇక అక్కడ వెళ్ళాక మమ్మల్ని దింపిన దగ్గర నుంచి కూడా దగ్గర మేము ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ వరకు నడిచాము. అంటే ఇంకొక రూట్న వెళ్తే అక్కడ దగ్గరగా తీసుకెళ్తారంట, అది తెలీదు ఫస్ట్ అయితే. అక్కడ కొంచెం 1 కిలోమీటర్ అలా అన్నారు, బట్ 3 కిలోమీటర్స్ వరకు నడిచాము. అంటే ఘాటు 3 నదులు కలుస్తాయి కదండి, అక్కడికి వెళ్ళాలి అంటే ఒక 3 కిలోమీటర్స్ వరకు నడవాలి. లేదా ఎక్కడైనా పర్లేదు అనుకున్నట్లయితే ఫస్ట్లోనే స్నానం చేసేయచ్చు అనమాట. మేము అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళేందుకు ఒక 3 కిలోమీటర్స్ అయితే మళ్ళీ వెహికల్ దిగాక నడకైతే ఉంటుందండి. చూడొచ్చు, చాలామంది నడుస్తూ ఉంటారు, మంచిగానే అనిపించింది. ఇక మొత్తం ఇట్లానే అందరూ నడుస్తూ ఉంటారనమాట. నడిచేసి స్నానంకి అదంతా ఏమి ఇబ్బంది కూడా అనిపించలేదు, మంచిగానే ఉందన్నమాట. అంత ఫస్ట్లో అంత రష్ అయితే ఏం లేదు, బట్ జనం అయితే ఎక్కువగానే ఉన్నారు. తోసుకోవటం అట్లా ఏం లేదు, మంచిగానే ఉందన్నమాట. ఇదంతా చూడండి వ్యూ. ఇంకా బాత్రూమ్స్ ఫెసిలిటీస్ కానీ డ్రెస్ చేంజ్ చేసుకునేదానికి అట్లా అంతా అరేంజ్ చేశారు. బాత్రూమ్స్ ఓకే. ఇక అక్కడికంతా వెళ్ళేసి మేము నడిచి వెళ్ళి స్నానం అది చేసాం. మధ్యలో స్నాక్స్ అట్లా కూడా అందుబాటులో ఉన్నాయన్నమాట. అవి ఇంకా స్నాక్స్ అట్లా తీసుకొని తిని కొంచెం నడిచి వెళ్ళేసి స్నానం అయితే చేసామండి. ఫ్రీగానే ఉంది. చూడండి, జనం అయితే ఎక్కువగానే ఉన్నారు. అంటే మనం చేసే దగ్గర కొంచెం చూసుకుంటూ చేసుకోవాలన్నమాట జాగ్రత్తగా. 3 నదులు కలుస్తాయి కదండి, అక్కడైతే మేము స్నానం చేసాము. గంగా యమున అంతర్వాహిని అన్నమాట. ఎంతమంది ఉన్నారో అసలు. నేను ఫస్ట్ స్టార్టింగ్లో తీసాను నడిచేటప్పుడు ఎట్లా ఉందని. ఇది ఫస్ట్ స్టార్టింగ్ అండి, బట్ చిన్నగా కనిపిస్తుంది కదా, అదంతా జనం అండి. అటు సైడ్ అంతా చాలా ఎక్కువ మంది జనం ఉన్నారనమాట. చూడొచ్చు అదంతా. ఇటు సైడ్ కొంచెం అంటే అక్కడికే వెళ్ళి చేయకపోయినా పర్లేదు, ఇక్కడే చేయొచ్చు అనుకునే వాళ్ళు ఇట్లానే దగ్గరలో కొంచెం రష్ లేని దగ్గర చేసేస్తున్నారు అనమాట. లేదు అక్కడికే వెళ్ళి చేయాలి అని అనుకుంటే వెళ్ళి అక్కడే చేస్తున్నారు. ఎక్కువ పర్సెంట్ అక్కడికి వెళ్ళే చేస్తున్నారు. ఇదంతా ఈ బైక్స్ ఇవన్నీ ఏంటంటే నడవకుండా బైక్స్ ఎక్కి వెళ్తారు కదా, అట్లా తీసుకెళ్తున్నారు. ఇంకా ఆటో ఫెసిలిటీస్ కూడా ఉందన్నమాట. ఇక్కడ అంతా పువ్వులు, ఇంకా కొబ్బరికాయలు, దీపము ఇట్లా వదిలేందుకు గంగమ్మకి అట్లా వదులుతాం కదండి. మంచిగానే ఉందన్నమాట.
ఎక్కువ లోతు వరకు కూడా వెళ్ళనివ్వట్లేదండి. అక్కడ డబ్బాలు అట్లా కట్టున్నారు కదా, అక్కడ వరకే స్నానంకి వెళ్ళనిస్తున్నారు. చూడొచ్చు వాటర్ కలర్ చేంజ్ అనమాట. అటు సైడ్ ఒక సైడ్ గంగా, ఒక సైడ్ యమున, మధ్యలో అంతర్వాహిని నది, 3 నదుల కలయిక అనమాట. అక్కడ చూడొచ్చు. ఇక్కడ షిప్ దగ్గరలో ఉంది కదా, వాటర్ కొంచెం చేంజ్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు వెళ్ళనిస్తున్నారు. అక్కడే అనమాట 3 నదుల కలయిక. అంతకంటే ఎక్కువ అటు ఇటు వెళ్ళనివ్వట్లేదు అనమాట. డ్రెస్సులు వేసుకుంటాం, డ్రెస్సులు వేసుకున్నా ఇది మేము స్నానం అదంతా అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు తీసానండి. ఒకసారి వ్యూ, లైటింగ్స్ అవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. వ్యూ చాలా బాగుంది రియల్గా చూసేందుకు. అంటే ఈవినింగ్ అయిపోయింది కదా, 6-6:30 అట్లా అయిపోయింది. మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ దగ్గరగా అంటే స్నానం చేసేందుకు దగ్గరగానే విఐపి కార్స్ ఇంకా వెహికల్స్ కొన్ని అక్కడ వరకు రానిచ్చారనమాట. మేము తర్వాత లాస్ట్లో కొంచెం వీడియో అందరం ఉన్నాం కదా, గుర్తుగా ఉంటుంది కదా, సో అందువల్ల కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి. ఇంకా స్నానం అదంతా అయిపోయిన తర్వాత ఫొటోస్ అవి దిగేసిన తర్వాత రిటర్న్ అయిపోయాము. రిటర్న్లో వెళ్ళేటప్పుడు చూడండి అదే అనమాట, మేము స్నానం చేసాం కదా బ్రిడ్జ్, అంటే అటు సైడ్ చేసాము. బ్రిడ్జ్ మీద వెళ్ళేటప్పుడు అది నది అదంతా కనపడుతుంది. వ్యూ కొంచెం బాగుంది కదా అన్నట్లు తీసాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.